ఏం పేరు నీ పేరు? పుష్పలత. మీ ఊరి పేరు చెప్పు. పెద్ద దేవుడా. నీకు ఈ చెవులో ఏడ చాలా నొప్పిగా ఉంది అంటుంటే కదా, దురదగా జిల్లగా ఎట్టుంటుందమ్మా చెప్పు నీకు? నాకు అప్పుడు దురదగా జిల్లగా ఉన్నది. పుల్లలు పెట్టి తిప్పుతున్నావా? ఇప్పుడు నువ్వు ఎవరు చెయ్యి మొహం చూసిన తర్వాత బాగా అయిందమ్మా నీకు? నా చెయ్యి మొహం చూసిన తర్వాత ఆ దురద జిల్ల అయిపోయింది. కొన్ని మేము వీడియోస్ పెట్టి మేము వింటుంటే నీకు అర్థం కాలేదు కదా ఫస్ట్ 10 నిమిషాల కిందట. ఇప్పుడు నీకు మేము వీడియోస్ పెట్టింటే అర్థమవుతుందా బాగా? నా మాటలు కూడా ఇంతకుముందు మాట్లాడుతుంటే అర్థమవుతుందా? వాళ్ళు మాట్లాడుకుని మాట్లాడుతుంటే అర్థమవుతున్నాయి చూడండి. వాళ్ళు పెద్ద ఆయన మాటలు కానీ అందరికి బాగా అర్థమవుతున్నాయా? ఇప్పుడు నొప్పి దురద జిల్లగా నీకు ఉన్నది కదమ్మా. ఇప్పుడు ఆ వాటర్ తీసుకున్న తర్వాత నీకు చెవులు బాగా వినపడుతున్నాయి ఫ్రీగా? చెవులు నొప్పి కూడా పోయింది, దురద జిల్లా అనేది కూడా పోయింది కదా. మరి ఇవన్నీ మీకు చేసింది యేసుప్రభు అమ్మ. యేసుప్రభుకు నమస్కారం చెప్పండి చేతులతో. యేసుప్రభుకు నమస్కారం. యేసుప్రభు నమ్మకం ఆయన మేలు చేస్తున్నామ్మా. ప్రభా బాగా వచ్చి మా కూతురు కనండి, మీకు కూడా బాగా చేస్తుంది. తప్పకుండా ఓళ్ళు మామూలు అయిపోతాయి. అంటే ఓళ్ళు అంటే రంధ్రాలు. సోమవారం టెస్ట్ చేయించుకోవాలి మీరు పోయి 2 సార్లు, ఆదివారం కానీ మళ్ళీ సోమవారం వెళ్ళాలి మీరు టెస్టింగ్. అంటే టెస్టింగ్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవాలి. ఏమవుతుంది పాపం చెప్పు. మీ అమ్మవే కదా నువ్వు చెప్పు. ఏం పేరు నీ పేరు? కూతురా కాదా చెప్పండి. సరేమ్మా బాగుండండి మీరు.